తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు వరంగల్లో రజతోత్సవ సభ జరుగుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించారన్న ఆయన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ తెలంగాణను నాశనం చేసిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిది నోరు కాదన్న ఆయన ఆయనది మోరి అని విమర్శించారు. 500 రోజులలో ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా విధ్వంసం చేసిండు అంటే రెండు పాయింట్లు. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేసిండు, ఈ 500 రోజుల్లో రేవంత్ రెడ్డి ఎట్లా విధ్వంసం చేసిండో చెప్పాలంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల అద్భుతమైన పాలనలో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలో నంబర్ 1గా ఉంటే ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక 500 రోజుల్లో అది 11వ స్థానానికి దిగిపోయింది. 1వ స్థానంలో ఉన్న తలసరి ఆదాయం తెలంగాణది. ఈయన కేవలం 500 రోజుల 17 నెలల కాలంలోనే దాన్ని 11వ స్థాయికి దిగదార్చింది. 1. 2, జిఎస్డిపి వృద్ధి రేటు కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో 3వ స్థానంలో ఉంటే ఈ రేవంత్ రెడ్డి 17 నెలల కాలంలో దాన్ని 14వ స్థానానికి దిగదార్చింది. 3 నుంచి 14 పడిపోయింది జిఎస్డిపి గ్రోత్ రేట్లో. 1 నుంచి 11కు పడిపోయింది తలసరి ఆదాయంలో. ఇవి అందుకే ఇవాళ కేసీఆర్ గారు వరంగల్లో బహిరంగ సభ పెట్టి తెలంగాణ ప్రజల కోసం లక్షలాది మంది తెలంగాణ ప్రజల మధ్యలో నుండే ఈ రేవంత్ రెడ్డిని నిలదీయనున్నాడు, డిమాండ్ చేయనున్నాడు. కాబట్టి నేను నిజామాబాద్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎట్లా వీలైతే అట్లా పార్టీ క్యాడర్ వెళ్తూ ఉన్నది, వెహికల్స్ అరేంజ్ చేసినారు పార్టీ. ప్రజలు కూడా ఎట్లా వీలైతే అట్లా ఈ వరంగల్ సభకు వచ్చి కేసీఆర్ గారిని ఆశీర్వదించమని మీ అందరిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 17 నెలల కాలంలో 500 రోజులలో ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా విధ్వంసం చేసిండు అంటే 2 పాయింట్లు. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేసిండు, ఈ 500 రోజుల్లో రేవంత్ రెడ్డి ఎట్లా విధ్వంసం చేసిండో చెప్పాలంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల అద్భుతమైన పాలనలో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలో నంబర్ 1గా ఉంటే ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక 500 రోజుల్లో అది 11వ స్థానానికి దిగిపోయింది. 1వ స్థానంలో ఉన్న తలసరి ఆదాయం తెలంగాణ. దానం నాగేందర్ ఈ పేరు